ప్రకృతి చల్లదనం. రఘు నగరంలో నివసిస్తున్నాడు. ఎండాకాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. రఘుకి ఏసీ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నా కారులో వెళుతున్నా అతనికి ఏసీ ఉండాల్సిందే. ఏసీ లేనిచోట అతను ఒక్క నిమిషం కూడా ఉండలేడు. చల్లని గాలి ఉంటేనే అతనికి ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది. ఒకరోజు రఘు నానమ్మ సీతమ్మ ఊరి నుండి వచ్చింది. రఘు, మన ఊళ్ళో చుట్టాల పెళ్లి ఉంది. నువ్వు తప్పకుండా రావాలి అని అడిగింది. రఘుకి ఊరికి వెళ్లడం అస్సలు ఇష్టంలేదు. నానమ్మ, అక్కడ ఏసీ ఉండదు. ఎండకి నాకు చాలా ఉక్కపోస్తుంది. నేను రాను అని నానమ్మతో ఖచ్చితంగా చెప్పాడు. కాని నానమ్మ చాలాసేపు బలవంతం చేయడంతో రఘు చివరకు ఊరికి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఊరికి వెళ్లే దారిలో రఘు చాలా చిరాకు పడ్డాడు. అక్కడ సౌకర్యాలు ఉండవు. కరెంటు పోతే ఫ్యాన్లు కూడా తిరగవు. నేను ఈ ఎండను ఎలా తట్టుకోగలను అని తనలో తాను గొణుక్కుంటూ ప్రయాణం సాగించాడు. గ్రామం పొలిమేరల్లోకి అడుగుపెట్టగానే రఘుకి ఏదో మార్పు అనిపించింది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు, పెద్ద పెద్ద వేపచెట్లు ఉన్నాయి. ఒక్కసారిగా వీచిన చల్లని గాలి రఘుని తాకింది. ఆ గాలిలో ఏదో తెలియని ప్రశాంతత, మట్టివాసన ఉన్నాయి. రఘు ఆశ్చర్యంగా చుట్టూ చూడసాగాడు. నానమ్మ ఇంటికి చేరుకోగానే సీతమ్మ ఒక చిన్న బిందెతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. రఘు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు కదా, ముందు ఈ నీళ్లతో కాళ్ళు కడుక్కో, హాయిగా ఉంటుంది అంది. రఘు ఆ నీళ్లను కాళ్లమీద పోసుకోగానే అవి ఫ్రిడ్జ్ నీళ్లకన్నా చల్లగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్నం భోజనం సమయానికి నానమ్మ రఘుకి మట్టిపాత్రలో తోడుపెట్టిన స్వచ్ఛమైన ఆవు పెరుగు వడ్డించింది. ఆ పెరుగు తిన్న వెంటనే రఘుకి శరీరమంతా ఎంతో చల్లగా అనిపించింది. నానమ్మ, ఈ పెరుగు చాలా బాగుంది. ఏసీ గదిలో తిన్న ఐస్క్రీం కంటే ఇది చాలా చల్లగా ఉంది అని మురిసిపోతూ అడిగాడు. భోజనం అయ్యాక రఘు తన బావ చంటితో కలిసి తోట పక్కన ఉన్న వరండాలో కూర్చున్నాడు. బయట ఎండమండుతున్నా ఆ వరండాలో చుట్టూ ఉన్న చెట్ల నీడవల్ల చాలా చల్లగా ఉంది. అక్కడ వీస్తున్న మెల్లని పిల్లగాలికి రఘుకి తెలియకుండానే కనురెప్పలు వాలిపోయాయి. సాయంత్రం అవ్వగానే చంటి రఘుని పొలాల వెంబడి నడకకు తీసుకెళ్లాడు. పక్షుల కిలకిల రావాలు, పచ్చని ప్రకృతి మధ్య నడుస్తుంటే రఘుకి నగరంలోని ట్రాఫిక్ శబ్దాలు, ఏసీ గదులు అస్సలు గుర్తుకురాలేదు. ఊరిలో ఏసీ అవసరమే లేదని, ప్రకృతి ఇచ్చే గాలిలో ఎంతో స్వచ్ఛత ఉందని అతనికి అర్థమైంది. రాత్రి సమయం రానే వచ్చింది. నానమ్మింటి మేడమీద పక్కలువేసింది. ఆకాశంలో మెరుస్తున్న వేలాది నక్షత్రాలను చూస్తూ ప్రకృతి ప్రసాదించిన చల్లని గాలిలో రఘు హాయిగా పడుకున్నాడు. చూసావా రఘు, ప్రకృతి సిద్ధమైన మన విలేజ్ ఏసీ ఎంత బాగుందో అని నానమ్మ మెల్లగా విసనకర్రతో విసురుతూ చెప్పింది. మరుసటి రోజు ఉదయం రఘు నానమ్మతో, నానమ్మ, ఈ గ్రామం చాలా బాగుంది. ఇక్కడ ఏసీ లేకపోయినా ప్రకృతి ఇచ్చే చల్లదనమే అన్నిటికంటే గొప్పది. నేను ఇక మీదట ప్రతి సెలవులకి ఇక్కడికే వస్తాను అన్నాడు. సీతమ్మ రఘు మాటలకు సంతోషించి అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది.